అందరికీ జై భీమ్. నా పేరు జక్కుల మేరీ పూజ. నేను ఏలూరు ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ తరపున సిటీ కన్వీనర్గా ఇచ్చారు. ఆల్ ఇండియా బహుజన పార్టీ అంటే ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ అంటే ఇది ఒక్కల పార్టీ కాదు, అన్ని కులాలకు సంబంధించిన పార్టీ. ప్రతి ఒక్క కులంలో ఒక వీరుడు వచ్చారు. ఆ ప్రతి ఒక్క వీరుడు ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసి చనిపోయారు. తెల్లవాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ దేశాలు తిరిగి మనకి రావాల్సిన రాయితీలను మనము అందరితో సమానంగానే కొంచెం కూడా లేకుండా సమానమైన రాజ్యాంగాన్ని రాసి ఆయన ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు ప్రజల కోసం. ఆయన చేసిన త్యాగాలు నిజంగా బుక్కులు చదువుతుంటుంటే ఆయన గురించి ఏంటంటే, ఈ చనిపోయిన వాళ్ళందరి గురించి కూడా ఏంటంటే చాలా ధైర్యం వస్తుంది, కొంత బాధేస్తుంది. ఏంటా ఈ ప్రజలు ఎవడెవడకో వెళ్ళి భజనలు కొడుతున్నారు, మన రాజ్యాంగాన్ని మనం ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాము, మనం ఎందుకు మన భవిష్యత్తు మన పిల్లల భావితరాల గురించి మనం ప్రయత్నించలేకపోతున్నామని కొన్ని ఆలోచనలు వస్తున్నాయి. అందుకనే ఇది ఒక్కల పార్టీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరికీ అన్ని కులాలకి సంబంధించిన ఈ పార్టీ కోసం పనిచేయండి. మన హక్కుల కోసం మనం ప్రశ్నించాలి, మనకు రావాల్సిన రాయితీల కోసం మనం ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన ధైర్యం మన దగ్గర ఉంది. భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. ఎవరికో వెళ్ళి చాకరీ చేసే కంటే మనం ధైర్యంగా నిలబడి మన రాయితీల కోసం మనకి ఇవ్వాల్సే ఇవన్నీ వాళ్ళు పంచుకు తింటున్నారు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. ఈ హామీలు ఇస్తామంటారు, సంక్షేమ పథకాలు ఇస్తాము, ఓటేయమంటారు. మన ఓట్లను దోచుకుని వాళ్ళు మనకి ఇస్తామన్న దాంట్లో మనకి రావాల్సిన రూపాయిని మనకిచ్చేది వాళ్ళు ఎంత 5 పైసలు ఇస్తున్నారు, ఎంత డబల్ తినేస్తున్నారు. ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఎవరు చెప్పింది ఒకటి చేసేది ఒకటి చేస్తూ ఉంటారు. వీటిని ప్రశ్నిస్తూనే ఉండాలి. చూడండి, వేరే చోటన ఇక్కడ ఎస్సీ ఎస్టీలు భూములు లాగేసుకుని కంపెనీలు కడుతుంటే ఎలా ఏడుస్తున్నారో చూస్తున్నారు కదా. ఎందుకు అలా కావాలి? ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. మైనారిటీలకి ఏంటి, బీసీలకి ఏంటి, ఇవన్నీ ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమీ లేవు. నిరుద్యోగులు అలా ఉన్నారు. బడా బాబులకి లక్షల్లో ఉద్యోగాలు వెళ్తున్నాయి, లక్షల్లో జీతాలు వస్తున్నాయి. ఎంతోమంది చదువుకుని ఇంటికాడ ఉండి పొలం పనులకి వెళ్తున్నారు. ఈ పేద ప్రజలకి రావాల్సిన ఉద్యోగాలని వాళ్ళే పంచుకుంటున్నారు. కాబట్టి మనం ధైర్యంగా నిలబడి ప్రజల్లోకి వెళ్ళి మన కోసం మన హక్కుల కోసం మనకి రావాల్సిన రాయితీల కోసం పోరాడి చనిపోయిన వాళ్ళని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళకి ఎందుకు మాకెందుకు, మేము కూడా బానిసలుగా బతుకుతాము, వీళ్ళ దగ్గర గోసి కట్టుకుని వాళ్ళు చెప్పిందల్లా చేస్తామా అని వాళ్ళు ఉంటామైతే ఇవాళ మనం ఇలా ఉంటామా? మనం కూడా వాళ్ళ దగ్గర గోసీలు కట్టుకుని పని చేసుకునే పరిస్థితి వచ్చును. ఇవాళ ఇంత ధైర్యంగా ఒక స్త్రీ మాట్లాడగలుగుతుంది అంటే వాళ్ళు ఇచ్చిన ధైర్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ధైర్యం, మన దేశం కోసం చనిపోయిన ఆ మహావీరుల కోసం ఇచ్చిన ధైర్యం. ఈ జెండా వేసుకున్న అంతలో, ఈ టవల్ వేసుకున్న అంతట్లో కాదు, పని చేసి తీరాలి. ఈ పేరు చెప్పుకుని చాలామంది బ్రతుకుతున్నారు, నేను చూస్తూనే ఉంటున్నాను. కానీ దీంట్లో త్యాగం అనేది ఉండాలి అంటే మనం గట్టిగా ఉండాలి, ప్రశ్నించాలి, దాసోకం చేయకూడదు. దాసోకం మాత్రం చేయకూడదు. అసలు నేను ఒప్పుకున్నా దాసోకానికి.
ఒకళ్ళ దగ్గర దాసోహం అనేది చేయకూడదు. ఏమన్నారు బాబా సాహెబ్ అంబేద్కర్ ఏమన్నారు? ఆయన ఏమన్నారు? నువ్వు మా కుండలో నీళ్ళు తాగొద్దు, నువ్వు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోమంటే ఆయన ఏమన్నారో తెలుసా? కుండలో నీళ్ళు నేను తాగితే మీరు ఇంటికాడ నుంచి తెచ్చుకోండి నీళ్ళు అన్నారు అంబేద్కర్. ఏంటి అంబేద్కర్ మా నీళ్ళు తాగుతున్నావు అన్నప్పుడు, ఆ నీళ్ళు నేను తాగుతాను, మీరు వెళ్ళి బయట నుంచి తెచ్చుకోమన్నారు. ఏంటి మా 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 దగ్గర అన్నం తింటున్నావు, మా టేబుల్ మీద అన్నం తింటున్నావు అంటే, నేను ఈ టేబుల్ మీదే తింటాను, మీకు ఇష్టం లేకపోతే మీరు కింద కూర్చుని తినండి అన్నారంట ఆయన. అలాంటి ఆయన గుర్తు చేసుకుంటే ధైర్యం బాగా వచ్చేస్తుంది. ఆ ధైర్యం మనకు ఇప్పుడు లేదు. కొంతమంది ఈ టవల్ వేసుకున్న వాళ్ళకి కొంతమందికి లేదు ధైర్యం. పేరు చెప్పుకుంటమే కానీ వెళ్ళి చాకరీ చేస్తారు. నిజాతిగా పని చేయండి. నిజాతిగా పనిచేసే వాళ్ళు లేరు. ఆయన పేరు పోగొడుతున్నారు. ఇప్పటికైనా ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ కోసం ఎవరైనా సరే ధైర్యంగా ముందుకు రండి. మనలో అవరా? వార్డు నెంబర్ అవరా? కార్పొరేటర్ అవరా? లేక ఎమ్మెల్యే అవరా? ఎంపీ అవరా? మంత్రి అవరా? ముఖ్యమంత్రి అవరా? అవుతారు. ధైర్యంగా పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే, ప్రశ్నిస్తే, మన బిడ్డల కోసం, మన భావితరాల కోసం పనిచేస్తే ఖచ్చితంగా అవుతారు. ఒకళ్ళ మోసేతిని కింద నీళ్ళు కడగటానికి కాదు, మనం అలాంటి పని చేసే లేకోకుండా ఉండటానికే ఆయన అన్ని పుస్తకాలు రాశాడు. ఈ రోజునాడు ధైర్యంగా మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది ఆ అంబేద్కర్, ఆ అమరవీరులు. బాగా తెలుసుకోండి. జై భీమ్, జై జై భీమ్.